హాయ్ స్టూడెంట్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం ఎక్సర్సైజ్ 4.1 సెకండ్ రోమన్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. ఇక్కడ థర్డ్ వన్ చూడండి. రోహన్ మదర్ ఈజ్ 26 years ఓల్డర్ దాన్ హిమ్. రోహన్ మదర్ అంట 26 years ఓల్డర్ అట రోహన్ కంటే. ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ in years 3 years from now will be 360. Okay, the product of their ages in years 3 years from now will be 360. We would like to find Rohan's present age. ఓకే, రోహన్స్ ప్రజెంట్ ఏజ్ ఎంతో మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఫ్రమ్ 3 years అన్నాడు కాబట్టి ఏజ్ 3 years ఫ్రమ్ అన్నాడు కాబట్టి రోహన్స్ ఏజ్ ఆఫ్టర్ 3 years ఏమవుతుంది? ఓకే, అలాగే మదర్స్ ఏజ్ ఆఫ్టర్ 3 years ప్రొడక్ట్ చేసి దాన్ని 360కి ఈక్వల్ చేస్తే మనకు కావాల్సినటువంటి రోహన్స్ ప్రజెంట్ ఏజ్ అనేది వస్తుంది. ఇక్కడ రోహన్ ప్రజెంట్ ఏజ్ తెలియదు కదా. సో ఫస్ట్ సొల్యూషన్ చూడమ్మా. లెట్ రోహన్స్ ప్రజెంట్ ఏజ్ ఈక్వల్స్ టు x years. Next, then his mother's present age. Then his mother's present age equals to x plus 26 years. Okay, after 3 years. Rohan's age ఆఫ్టర్ 3 years రోహన్స్ ఏజ్ ఏమవుతుంది? x plus 3 అవుతుంది. ఓకే, అలాగే హిజ్ మదర్స్ ఏజ్ ఈక్వల్స్ టు x plus 26 plus 3 ఏమవుతుంది? x plus 29. 26 plus 3 వాటమ్మా 29. ఓకే, ఇన్ గివెన్ product of their ages will be 360. ఎప్పుడు? ఫ్రమ్ 3 years అంటే 3 years నుంచి. సో చూడండి, ఆఫ్టర్ 3 yearsకి ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఎంత ఇచ్చారు? 360 ఇచ్చారు. దేర్ ఫోర్ అకార్డింగ్ టు ది ప్రాబ్లమ్ x plus 3 into x plus 29 ఈక్వల్స్ టు 360. సో x into x వాటమ్మా x square plus x into 29x plus 3 into x 3x plus 29 3s 3 9s 27 3 2 6 plus 2 8 87. ఓకే, ప్లస్ 360 ఇటు వస్తే మైనస్ 360 ఈక్వల్స్ టు 0. సో x స్క్వేర్ 29 ప్లస్ 3 ఎంతమ్మా 32. సో x స్క్వేర్ ప్లస్ 32x. ఓకే, ప్లస్ 87 మైనస్ 360 మైనస్ 273. 87 మైనస్ 360 వాటమ్మా మైనస్ 273 ఈక్వల్ టు 0. సో ఇక్కడ మైనస్ 273 ఉంది. మైనస్ 273 అంటే 273 అనుకోండి. 3 9s 3 1s. 7th టేబుల్ వేయండి. 7 13s ఎంతమ్మా 91. సో ఇక్కడ మనకి ఏం కావాలా? 32 కావాలి. ఏం కావాలి? 32 కావాలి. 13 3s ఎంతమ్మా 39 మైనస్ 7. 39 మైనస్ 7 వాటమ్మా 32. సో x స్క్వేర్ ప్లస్ 39x మైనస్ 7x మైనస్ 273 ఈక్వల్ టు 0. ఈ 2 టర్మ్స్లోంచి x కామన్ చేస్తే x ప్లస్ 39 మైనస్ 7 కామన్ చేస్తే x ప్లస్ 39 ఈక్వల్స్ టు 0. సో బోత్ టర్మ్స్లో x ప్లస్ 39 కామన్ చేస్తే రిమైనింగ్ x, ఇక్కడ రిమైనింగ్ ఏంటి 7. సో x ప్లస్ 39 ఇంటూ x మైనస్ 7 ఈక్వల్ టు 0. సో x ప్లస్ 39 ఈక్వల్ టు 0 ఆర్ x మైనస్ 7 ఈక్వల్ టు 0. x ఈక్వల్స్ టు మైనస్ 13. నెగిటివ్ ఏజ్ ఉండదు కదమ్మా, సో దీన్ని నెగ్లెక్ట్ చేస్తాం. సో x ఈక్వల్స్ టు 7. x ఈక్వల్ టు 7 అంటే ఏంటి? రోహన్స్ ఏజ్. సో రోహన్స్ ప్రజెంట్
ఈక్వల్స్ టు 7 years. ఇక్కడ అడిగింది అదే కదమ్మా. హియర్ ఆస్క్డ్ రోహన్స్ ప్రజెంట్ ఏజ్. సో రోహన్ మదర్ ఈజ్ 26 years ఓల్డర్ దాన్ హిమ్. కాబట్టి లెట్స్ రోహన్ ఏజ్ ఎక్స్ అయితే హిజ్ మదర్స్ ప్రజెంట్ ఏజ్ ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ 26 అవుతుంది. ఆఫ్టర్ 3 years రోహన్స్ ఏజ్ ఎక్స్ ప్లస్ 3, హిజ్ మదర్స్ ఏజ్ ఎక్స్ ప్లస్ 26 ప్లస్ 3, ఓకే, ఎక్స్ ప్లస్ 29. ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 3 years 360 అమ్మ. సో మల్టిప్లై చేసి ఇక్కడ ఫ్యాక్టర్స్గా డివైడ్ చేస్తే ఎక్స్ అనేది 7 వచ్చింది. సో ఎక్స్ ఈజ్ ద రోహన్స్ ప్రజెంట్ ఏజ్. సో రోహన్స్ ప్రజెంట్ ఏజ్ ఈజ్ 7 years. రోహన్స్ ప్రజెంట్ ఏజ్ వాటమ్మా 7 years. Next one, fourth one, a train travels a distance of 480 km at a uniform speed. If the speed had been 8 km per hour less, then it would have taken 3 hours more to cover the same distance. We need to find the speed of train. Solution: let the speed of the train let the speed of the train let the speed of the let the speed of the train అమ్మా let the speed of the train ఏమనుకుంటున్నాం, x కిలోమీటర్ ఫర్ అవర్, x కిలోమీటర్ ఫర్ అవర్. సో ఏమవుతుంది అకార్డింగ్ టు ప్రాబ్లం 480 బై, ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, 480 కిలోమీటర్స్. ఏ ట్రైన్ ట్రావెల్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 480 కిలోమీటర్స్ అన్నారు. డిస్టెన్స్ బై స్పీడ్, ఓకే. నెక్స్ట్ ఏమైంది, 8 లెస్ అయిందనమాట. సో ఎక్స్ మైనస్ 8 బై ఎక్స్ మైనస్ 8 మైనస్, అలాగే 480 బై ఇదెంతమ్మా ఎక్స్, దీనికంటే 8 లెస్ కాబట్టి ఇది మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఎంతకి ఈక్వల్ అయిందంట, అది 3 hours కంట. సో 480 బై ఎక్స్ మైనస్ 8 మైనస్ 480 బై ఎక్స్ ఈక్వల్స్ టు 3. ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ 8 ఇంటూ ఎక్స్ అవుతుంది. సో ఎక్స్ని ఇటు తీసుకురండి, 480 ఎక్స్ మైనస్ 480 ఇంటూ ఎక్స్ మైనస్ 8 ఇక్కడికి వచ్చేస్తుంది ఈక్వల్స్ టు 3. సో 480 ఎక్స్ మైనస్ 480 ఇంటూ ఎక్స్ 480 ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 488 800 8 8s are 64 8 4s 32 plus 6 38 ఈక్వల్స్ టు 3 ఇంటూ ఈ డినామినేటర్ టర్మ్స్ ఇటు వస్తాయి, ఎక్స్ మైనస్ 8 ఇంటూ ఎక్స్. సో 480x మైనస్ 480x క్యాన్సిల్, ఓకే. 3840, ఈ 3ని తీసుకురండి బై 3 ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ 8 8x, 3 1s 3 1s 3 2s 3 8s 0s. That implies x square minus 8x plus 1280 transposing RHS minus 1280 equals to 0. So 1280 amma 2 table and 2 6s 12 2 4s 8 2 0s 0. Next 2 3 6 2 2s 4 2 0 0. Next 2 1s 2 6s 2 zeros. 2 80s 160. 2 40s 2 20s, ఓకే. 2 10s 2 5s. ఇక్కడ మనకు మిడిల్ ఏం రావాలి, -8 రావాలి. మిడిల్ ఏం రావాలి, -8 రావాలి. ఎలా వస్తుందో చూద్దాం. 2 2s ఎంతమ్మా, 4 4 2s 8 8 2s 16 16 2s వాటమ్మా 32. ఇంతవరకు ఒక టర్మ్గా తీసుకుందాం. 2 2s 4 4 2s 8 8 5s 40. సో 40 ఇంటూ 32 40 ఇంటూ 32 మైనస్ 1280 మైనస్ 40 ఇంటూ 32 మైనస్ 1280. సో ఎలా రాస్తాం చూడండి, -40x ప్లస్ 32x మైనస్ 1280 ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 40xలోంచి ఎక్స్ కామన్ చేద్దాం, ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 42 ప్లస్ 32x మైనస్ 1280లోంచి 32 కామన్ చేస్తే ఎక్స్ మైనస్ 40 ఈక్వల్స్ టు 0. ఎక్స్ మైనస్ 40 2 టైమ్స్ ఉంది కదమ్మా. సో ఎక్స్ మైనస్ 40 కామన్ చేస్తే ఇక్కడ రిమైనింగ్ ఏంటి, ఎక్స్ ప్లస్ 32 ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ మైనస్ 40 ఈక్వల్స్ టు 0. అలాగే
ఎక్స్ ప్లస్ 32 ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ 32. ఓకే, ఇక్కడ నెగిటివ్ టర్మ్ అనేది పాజిబులా? నెగిటివ్ టర్మ్ ఉంటుందా? స్పీడ్ ఆఫ్ ట్రైన్ అనేది నెగిటివ్ ఉండదు కదా. సో ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ 40 ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ 40 వస్తుంది. దేర్ ఫోర్ ద స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఈజ్ 40 kilometer per hour. The speed of the train is 40 kilometer per hour. Example 3 amma, find the roots of the equation 2x square minus 5x plus 3 equal to 0 అమ్మా. దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వాటమ్మా 2, కాన్స్టెంట్ టర్మ్ 3 అమ్మా, 2 3 6. అంటే మల్టిప్లై చేస్తే 6 రావాలి, ఎడిషన్ చేస్తే -5 రావాలి. చూడండి, -2 into -3 plus 6. సో -2x minus 3x minus 5x అవుతుంది. సో 2x square minus 2x minus 3x plus 3 equals to 0. 2x square 2x, 2 టర్మ్స్లోంచి 2x కామన్ చేస్తే x minus 1 minus 3x plus 3 minus 3 కామన్ చేస్తే x minus 1. సో హియర్ x minus 1 common, x minus 1 into 2x minus 3 equals to 0. So x minus 1 equal to 0 or 2x minus 3 equal to 0. So x minus 1 equal to 0 means x equals to 1 or 2x equals to 3, x equals to 3 by 2. So 1 and 3 by 2. 1 and 3 by 2 are the roots of the equation. Are the roots of the equation. Roots of the equation 2x square minus 5x plus 3 equal to 0. So given equation 2x square minus 5x plus 3 equal to 0 అమ్మా. సో ఈక్వేషన్లో మనం ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 2 ఉంది, కాన్స్టెంట్ టర్మ్ 3 ఉంది కాబట్టి 2 3 6. సో మిడిల్ టర్మ్ -5x ఉంది. సో -2 into -3 కూడా 6. సో -2x minus 3x ఈక్వల్స్ టు -5x కాబట్టి సో ఇక్కడ -5x రావడం కోసం -2x minus 3xగా రాసుకొని 2x కామన్ చేస్తే x minus 1 వచ్చింది, -3 కామన్ చేస్తే x minus 1 వచ్చింది. ఇక్కడ x minus 1, ఇక్కడ x minus 1 ఉంది కాబట్టి x minus 1 కామన్ చేస్తే 2x minus 3 equal to 0. సో ప్రొడక్ట్ ఆఫ్ 2 0. సో x minus 1 equal to 0, 2x minus 3 equal to 0. సో x equal to 1 or 2x equals to 3. సో x equals to 3 by 2. So 1 and 3 by 2 are the roots of the equation 2x square minus 5x plus 3 equal to 0. Next example 4 amma, find the roots of the quadratic equation 6x square minus x minus 2 equal to 0. So 6x square minus x minus 2 equal to 0. This is the given equation amma. X square coefficient 6, constant term -2. 6 into -2 -12. So middle term ఏం రావాలి? -x రావాలి. సో -4 into 3, -4 into 3 also -12. సో -4x plus 3x minus x అవుతుంది. సో మిడిల్ టర్మ్ ఎలా రాస్తాం చూడండి, 6x square minus 4x plus 3x minus 2 equal to 0. సో 6x square minus 4x కామన్ 2x అమ్మా, 2x into 3x 6x square minus 2x 2's 4x. ఓకే, ప్లస్ 3x minus 2 లోంచి 1 కామన్ చేస్తే 3x minus 2 equals to 0. సో 3x minus 2 కామన్, 3x minus 2 into 2x plus 1 equals to 0. సో 3x minus 2 equal to 0 or 2x plus 1 equal to 0. So 3x equals to 2, x equals to 2 by 3. So 2x equals to -1, x equals to -1 by 2. So x equals 2 by 3, x equal to -1 by 2. So roots ఏంటమ్మా? Therefore 2 by 3 and
minus 1 by 2 are the roots of the equation ఏంటమ్మది 6x² minus x minus 2 equal to 0.